రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరసింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 14, 1944 సంవత్సరంలో విక్టోరియా డాక్ యార్డ్లో ఒక నౌక అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో మరణించిన 26 మంది అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం వారికి ఈ నెల 14వ తేదీన నివాళులు అర్పించామని పేర్కొన్నారు. తమ శాఖ రూపొందించిన పోస్టర్లు, పాంప్లెట్స్, స్టిక్కర్లు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారని గుర్తు చేశారు. 15వ తేదీన సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహం వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై డెమో నిర్వహించామని, 16వ తేదీన జిల్లాలోని అపార్ట్మెంట్స్లో సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు, మంటలు అంటుకుంటే ఆర్పే విధానంపై తెలియజేశామని, 17వ తేదీన హాస్పిటల్, 18న పరిశ్రమలు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, సిలిండర్ల గోడౌన్ల వద్ద అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించామన్నారు.